నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట
మాటలో బలము ఉన్నది, నీ మాటలో సత్యము ఉన్నది ప్రభువా. సత్యము జరిగిస్తున్న దేవా, అన్న మాటని జరిగిస్తూ నీ పిల్లలను పోషిస్తూ పెంచి పెద్దవారిగా చేసి నాయనా నీవేనాడు వదలకుండా నీ హస్తము చాసి నీ బిడ్డలని నాయనా నీ హస్తపు నీడలో భద్రపరుస్తున్నందుకు వందనాలు, బలపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నాయన మా ప్రార్థనలకి మా విజ్ఞాపనలకి నాయనా నీ సమయంకి మాకు ప్రభువా వెంటనే మేలు చేస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను, నీకే మహిమ చెల్లిస్తున్నాను, నీకే మహిమ చెల్లిస్తున్నాను. మమ్మల్ని చూస్తున్నవాడా, కరుణిస్తున్నవాడా, ప్రేమ చూపేవాడా, దయ చూపేవాడా, ప్రేమించేవాడా, క్షమించేవాడా, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రాబోతున్న యేసయ్యా నీకే మహిమ, నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఆరాధన అందుకోండి, ఈ పాదాలు చెంతకి చేర్చుకోండి. మా ఆరాధనకు ప్రతిఫలముగా మీరు మాతో మాట్లాడండి. తప్పులుంటే మన్నించి నీ నామాన్ని సన్నిధిని పాదాలకి నాయనా ప్రభువా నాయన వందనాలు చెల్లిస్తూ ప్రభువా మరొక్కసారి ఇంకా మనముతో సత్యతో ప్రభువా నాయనా ప్రభు ఆత్మతో అనురాగముతో ప్రభువా ప్రేమానురాగాలతో నీ మీద ప్రభు భక్తితో మేము ఆరాధించే మంచి విలువైన అవకాశాలు ఇంకా ఇంకా మాకు అనుకూలంగా ఇస్తారని నమ్ముస్తూ ఈ స్థలములో మేము ఆరాధించిన ఆరాధన నీవు మాత్రం మహిమ పొందుకుంటారని నీ నామాన్ని చిత్తమే తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామముని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.